తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల దీనావస్థ వెనుక సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్లక్ష్యం వ్యూహాత్మకమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిరుపేదల పాలిట వరంగా మారిన ఇటువంటి గురుకుల విద్యా విధానంపై రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదా అనే సందేహాలకు తలెత్తుతున్నాయి. గతంలో ఒక వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సెమీ రెసిడెన్షియల్ వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. గురుకులాల వల్ల కుటుంబంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు నివేదిక వచ్చిందని గతంలో రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. భవిష్యత్తులో ఇది సామాజిక రుగ్మతగా మారే ప్రమాదమూ ఉందన్నారు. తమ ప్రభుత్వం సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది.